మాకైతే చలి చాలా ఎక్కువగా ఉందండి. 16 డిగ్రీస్, 17 డిగ్రీస్ ఆ రేంజ్‌లో ఉందనమాట. అసల ఫుడ్ కూడా వేడివేడిగా లేకపోతే తినలేకపోతున్నాము. చలి చాలా ఎక్కువగా ఉంది. పాపం స్కూల్‌కి వెళ్ళే పిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది కదా! అండ్ అందులోని ధన్వి స్కూల్‌లోని అందరూ కూడా ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి టిఫిన్సే తీసుకొనొస్తారు. రైస్ ఐటెమ్స్ చాలా తక్కువగా తీసుకొస్తారు. ధన్వి ఎప్పుడూ చెప్తూ ఉంటది. బట్ ఏంటంటే అది మాతో పాటు టిఫిన్స్ తినేస్తుంది నైట్ టైము. అది కూడా రైస్ తినట్లేదనమాట. సో, అట్‌లీస్ట్ ఆఫ్టర్‌నూన్ అన్నా ఒక టైమ్ అన్నా రైస్ తింటే బావుంటుంది కదా! అని చెప్పి పెడతాను. బట్ ఈ చల్లగా ఉండడం వల్ల అది వద్దమ్మా ఈరోజు మాత్రం నేను చపాతీ పట్టుకొని వెళ్తాను అని చెప్పింది. సో, దానికోసమే ఇక్కడ నేనైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ మసాలా కర్రీ అయితే చేస్తానండి చపాతీలోకి. బట్ ఏంటంటే అది పెద్దగా ఇష్టంగా తిందు. సో, నేను దీంట్లోకి పూరీ కర్రీయే ప్రిపేర్ చేసేస్తున్నాను. మేము ఇంకా పూరీ చేసుకుందాం. దానికి ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి ఆయిల్ ఫుడ్ ఎందుకు అని చెప్పేసి దానికి చపాతీ ప్రిపేర్ చేసేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి అయితే దాన్ని లంచ్ బాక్స్‌లో పెట్టేశాను. అండ్ మన ఛానల్ అయితే 1000 సబ్స్క్రైబర్ క్రాస్ అయిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్.